సత్యాగ్రహి నేను శివాని. తెలంగాణ రాజకీయ యావానికపై ఇప్పుడు ఒకే ఒక్క చర్చ. గాలి ఎటువైపు వీస్తోంది? అధికారం మారిన కొద్ది రోజులకే తెలంగాణ ప్రజల మనసులో ఏం నడుస్తోంది? నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న గులాబీ దళం ఇప్పుడు సింహ గర్జన చేస్తోందా అంటే అవునని అంటున్నాయి క్షేత్రస్థాయి పరిస్థితులు. ఒక్క ఎన్నికల ఓటమితో ఒక పార్టీ చరిత్ర ముగిసిపోదు. ఒక సింహం 2 అడుగులు వెనక్కి వేస్తే అది పారిపోయినట్టు కాదు, వేట కోసం సిద్ధమైనట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సరిగ్గా ఇదే నిరూపించారు. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ గులాబీ పవనాలు వీస్తున్నాయి. రేవంత్ సర్కార్ పై జనం నమ్మకం కోల్పోతున్న వేళ కారు పార్టీ మళ్లీ గేర్ మార్చింది. అసలు తెలంగాణ పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ కు కష్టకాలం మొదలైందా? ఈ స్పెషల్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిపోయింది అనుకున్నారా? కారు పార్టీకి కష్టకాలం వచ్చిందని సంబరాలు చేసుకున్నారా? ఒక్క ఓటమితో ఒక సామ్రాజ్యం అంతమైపోతుందని భ్రమపడ్డారా? అయితే వినండి, చరిత్ర ఎప్పుడు ఒకేలా ఉండదు. రాజు మారినంత మాత్రాన ఆ రాజు సృష్టించిన చరిత్ర చెరిగిపోదు. ఇప్పుడు తెలంగాణ నలుమూలల ఒకే శబ్దం వినిపిస్తోంది. గులాబీ దళం మళ్లీ గర్జిస్తోంది. తెలంగాణ గడ్డపై మళ్లీ గులాబీ పవనాలు మునుపెన్నడూ లేనంత వేగంతో వీస్తున్నాయి. అవును, మీరు వింటున్నది నిజమే. రేవంత్ సర్కార్ పై జనం నమ్మకం కోల్పోతున్న వేళ తెలంగాణ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ మొదలైంది. కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గులాబీ బాస్ అసలైన ఆట ఇప్పుడు మొదలు పెట్టారు. అది జగిత్యాల సభ కాదు, కాంగ్రెస్ కుంటల్లో రైళ్లు పరిగెత్తించిన గులాబీ భూకంపం. నిన్న మొన్నటి వరకు కొంత నిరాశలో ఉన్న క్యాడర్ లో జగిత్యాల వేదికగా కేసీఆర్ చేసిన సింహ గర్జన ఎలాంటి జోష్ నింపిందో తెలుసా? నిదానంగా ఉన్న ఒక లావా ఒక్కసారిగా బద్దలైతే ఎలా ఉంటుందో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు అలా రోడ్లపైకి వస్తున్నారు. ఉద్యమం మన గుండెల్లోనే ఉంది అని కేసీఆర్ ఇచ్చిన ఒక్క పిలుపు ప్రతి కార్యకర్తలో నూతన ఉత్తేజాన్ని, రక్తం ఉడికేలా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. లీడర్ ఇస్ బ్యాక్ అండ్ ది గేమ్ ఈజ్ ఆన్. ఒకవైపు కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతుంటే క్షేత్రస్థాయిలో రేవంత్ సర్కార్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ నేతృత్వంలో గులాబీ సైన్యం చేస్తున్న ఎడతెగని పోరాటాన్ని ఎలా అడ్డుకోవాలో, వ్యతిరేకంగా మాట్లాడుతున్న జనాన్ని ఎలా నిలవరించాలో అధికార పక్షానికి అస్సలు అర్థం కావట్లేదు. నిరుద్యోగుల గుండెకోత, రైతుల రుణమాఫీ మోసాలు, కరెంటు కోతలు, తాగునీటికి కష్టాలు, ఇలా ఒకటా రెండా ప్రతి వైఫల్యాన్ని కేటీఆర్ క్షేత్రస్థాయిలో ఎండకడుతున్నారు. ఆయన టీం సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. కాంగ్రెస్ ఎక్కడ తప్పు చేసినా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్త జెండా పట్టుకొని నిలబడుతున్నాడు. ఇలా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ రేవంత్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది గులాబీ సైన్యం. ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. ఇదంతా ఒక ఎత్తైతే అసలైన ట్విస్ట్ ప్రజల్లో మొదలైంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నమ్మి ఓటేసిన తెలంగాణ సమాజం ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటోంది. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఏ ఒక్క మంచి పని చేయకపోవడంతో రేవంత్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇచ్చిన 6 గ్యారెంటీలు అట్టకెక్కాయి. నమ్ముకున్న రైతన్నను నట్టెట్టా ముంచారు. నిరుద్యోగులను నమ్మించి గొంతుకోశారు. అందుకే ఇప్పుడు జనం ఓపెన్ గా మాట్లాడుతున్నారు. కేసీఆర్ పాలన 100 రెట్లు మేలు అని సామాన్యుడు సైతం ఆయన పాలనను తలుచుకుంటున్నారు. ఈ ప్రజా వ్యతిరేకతే ఇప్పుడు బీఆర్ఎస్ కు బ్రహ్మాస్త్రంలా మారింది. ఈ అనుకూల పవనాలను సునామీగా మార్చడానికి గులాబీ బాస్ ఒక మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేశారు. ఇంకో 3-4 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ అంటేనే బీఆర్ఎస్ కు అజేయమైన కోట. ఈసారి కేవలం గెలవడం కాదు, గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ కు పాతాళం చూపించడమే లక్ష్యంగా కారు పార్టీ గ్రౌండ్ వర్క్ షురూ చేసింది. ఇక్కడ కొట్టే దెబ్బతో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ప్రగతి భవన్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయమనేలా వ్యూహాలు సిద్ధమయ్యాయి. సో తెలంగాణ రాజకీయ క్షేత్రంలో సీన్ రివర్స్ అయింది. రోజులు మారాయి, గాలి గులాబీ పార్టీ వైపు మళ్ళింది. ఒకవైపు కాంగ్రెస్ కు కష్టకాలం ముంచొస్తుంటే బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ ప్రజలకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నట్లు అద్భుతమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. రాసి పెట్టుకోండి, రాబోయే రోజుల్లో గులాబీ తుఫాను తెలంగాణను ముంచెత్తబోతోంది. కాంగ్రెస్ పై కనికరం లేకుండా విరుచుకుపడుతోంది. గులాబీ రెపరెపలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చనుంది.
ఇది కదా అసలైన మార్పు అంటే. జై తెలంగాణ, జై తెలంగాణ.